హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే మనం నల్లేరు కాడల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం నల్లేరు కాడలను తీసుకున్నాను. ఇలా కాడలు ఇలా ఉంటాయండి ఇవి. ఇప్పుడు మనం వీటిని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ వేసుకొని చేతులకి అంతా పూసుకొని ఇలా నల్లేరు కాడలను వీడియోలో చూపించిన విధంగా తుంచుకోవాలి. ఆయిల్ పూసుకోకపోతే ఫ్రెండ్స్ దురద వచ్చేస్తాయి చేతులు. ఇలా అన్నిటినీ బాగా నార తీసుకొని అన్నిటినీ తుంచుకోవాలి. ఇలా తీగల్లాగా ఉంటాయి, అవి కూడా కట్ చేసి పడేయాలి. ఇప్పుడు మనం అన్నిటినీ ఇలా తుంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ నల్లేరు కాడలు పచ్చడి తింటే నడవలేని వారు కూడా లేచి నడుస్తారు. అంత ఆరోగ్యకరమైనది ఇది. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న వాటిని అన్నిటినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీనికోసం మనం 2 టమాటాలు, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చి, 2 స్పూన్లు మినపప్పు, పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాం. ఇప్పుడు మనం గిన్నెలో చింతపండు వేసుకొని వాటర్లో నానబెట్టుకున్నాం. ఈ నల్లేరు కాడల్ని నీళ్ళల్లో వేసుకొని బాగా కడిగి పెట్టుకున్నాం. ఇలా అన్నిటినీ పక్కన తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు నువ్వులు వేసుకున్నాం. ఇవి కూడా కలుపుకొని జీలకర్ర వేసుకొని మినపప్పు కూడా వేసుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇవి నువ్వులు, మినపప్పు చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చడిలో. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం వేయించుకున్నవే. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు నల్లేరు కాడలను వేసుకున్నాం. ఇవి ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నల్లేరు కాడలు, లేకపోతే కొంచెం నసనసగా ఉంటాయండి ఇవి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం రోట్లో రాళ్ళుప్పు వేసుకొని వేయించుకున్న గింజలను కూడా వేసుకొని బాగా నూరుకోవాలి. ఇలా రోళ్ళు లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. మీరు ఎలాగైనా బాగుంటుంది చట్నీ. నాకు రోలు ఉంది కాబట్టి రోటి పచ్చడి చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇలా నూరుకొని నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా నూరుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న నల్లేరు కాడలను కూడా వేసుకోవాలి. ఇది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇలా ఎర్రగడ్డ వేసుకొని దంచుకుంటే ఫ్రెండ్స్ అన్నంలో అక్కడక్కడ తినేటప్పుడు చాలా బాగా తగులుతాయి నోట్లో. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక గిన్నెలో తీసుకున్నాం. ఇలా అంతా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని
2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు జీలకర్ర కూడా కొంచెం వేసుకొని, మినపప్పు వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు కరివేపాకును కూడా వేసుకొని చిటపటలాడాక మనం పచ్చళ్ళలో వేసుకున్నామండి. ఇది అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన నల్లేరు రోటి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇది నెలకు ఒకసారైనా తింటే చాలా ఆరోగ్యం మనకి. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చట్నీ కలుపుకొని తింటే ఫ్రెండ్స్ ఎంతో రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.